ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అయిన మైవరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడును తొడుక్కొని నిలవబడుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మన నడుము చుట్టూ సత్యమును దట్టి కట్టుకొని నిలవబడవలనని సెలవిస్తూ ఉన్నాడు. నడుము అనగా మనస్సు. మీ మనస్సును నడుముకు కట్టుకొనడి అని భావం. సత్యము అనగా వాక్యమే. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనములో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యమని తెలియజేస్తూ ఉన్నాడు. మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొనుడి అనగా మనస్సు వాక్యము ద్వారా కట్టబడవలెను. మనసును స్వాధీనపరుచుకుని వాడే శ్రేష్ఠుడు. మనసును స్వాధీనపరుచుకొనని వాడు చెడిపోవునని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనములో పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకుని వానికంటే తన మనసును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడని తెలియజేస్తున్నాడు. అలాగనే సామెతలు 25వ అధ్యాయము 28వ వచనములో ప్రాకారము లేక పాడై పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. అందుకొరకే యాకోబు భక్తుడు అంటూ ఉన్నాడు, మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు అని యాకోబు చెబుతూ ఉన్నాడు. అనగా హృదయము భద్రముగా ఉన్నట్లయితే అవయములన్నీ భద్రముగా ఉండును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23-27 వచనాలు గమనిస్తే, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలేను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుమని సెలవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు అయిన క్రీస్తు సత్యమును క్రీస్తును సంపూర్ణముగా హత్తుకొని ఉండవలేను. మరియు దేవుని గ్రంథములో బయలుపరచబడిన సిద్ధాంతములు సత్యములు, అట్టి సత్యములో మనము కొనసాగవలేను. తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనాన్ని చూస్తే, తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడుట వారి మాట ఖండించుటకును శక్తిగల వాడనగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధన గట్టిగా చేపట్టుకుని వాడనై ఉండవలను. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.